పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ, సైనిక మరియు సామాజిక సంక్షోభంలో కూరుకుపోయింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ దేశం 4 భాగాలుగా విడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు మరియు రాజకీయ నాయకులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సవాళ్లని, దాని విభజనకు దారితీసే అంశాలని మరియు దీని పరిణామాల్ని విశ్లేషిస్తాం. 1. పాకిస్తాన్లో ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యం. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో మరింత తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు. దీన్ని పాకిస్తాన్ సమర్థిత ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ మరియు లష్కరే తోయిబా నిర్వహించినట్టు భారతదేశం ఆరోపించింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7, 2025న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యం పేర్కొంది. పాకిస్తాన్ ఈ దాడుల్ని యుద్ధచర్యగా పేర్కొంటూ మే 8, 2025న జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్లోని 24 నగరాలపై డ్రోన్ దాడులతో సహా ప్రతీకార దాడులు చేసింది. ఈ దాడుల్ని భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. కానీ ఈ ఘటనలు 2 దేశాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో మే 10, 2025 సాయంత్రం 5 గంటల నుంచి 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ ఈ ఒప్పందం కొన్ని గంటల్లోనే ఉల్లంఘించబడినట్టు ఒకరు ఆరోపించాయి. 2. పాకిస్తాన్ విభజన గురించి చర్చలు. పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోతుందనే చర్చలు కొత్తవి కావు. కానీ ఇటీవల ఘటనలు ఈ అంశాన్ని మరింత ఉధృతం చేశాయి. ఈ విభజన ఊహాగానాలు ప్రధానంగా దేశంలోని 4 ప్రధాన జాతి సమూహాలు మరియు వాటి ఆకాంక్షలపై ఆధారపడి ఉన్నాయి. బలూచిస్తాన్ ప్రాంతం దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, BLA వంటి సంస్థలు పాకిస్తాన్ సైన్యంపై నిరంతరం దాడులు చేస్తున్నాయి. ఎక్స్లోని కొన్ని పోస్టుల ప్రకారం BLA బలూచిస్తాన్లోని 90% ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకుని స్వాతంత్ర్యం ప్రకటించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వాదనలు ధృవీకరించబడలేదు. బలూచిస్తాన్ దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ ఇక్కడి ప్రజలు ఆర్థికంగా మరియు రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. సింధు ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమాలు కూడా ఊపందుకుంటున్నాయి. సింధీ జాతీయవాదులు తమ ప్రాంతం పంజాబీ ఆధిపత్యంలో ఉందని, వనరులు అన్యాయంగా కొల్లగొట్టబడుతున్నాయని ఆరోపిస్తున్నారు. సింధుదేశ్ ఉద్యమం పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడాలని కోరుతోంది. పష్తూనిస్తాన్. ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు ఫాటా ప్రాంతాల్లో నివసించే పష్తూన్ జాతీయవాదులు స్వాతంత్రం లేదా ఆఫ్ఘనిస్తాన్తో ఐక్యం కోసం పోరాడుతున్నారు. తాలిబాన్ మరియు ఇతర తీవ్రవాద గుండాలు ఈ ప్రాంతంలో అశాంతిని సృష్టిస్తున్నాయి. ఇది పాకిస్తాన్ సైన్యం నియంత్రణను బలహీనపరుస్తోంది. పంజాబ్. పాకిస్తాన్లో అత్యంత జనాభా కలిగిన ప్రాంతం పంజాబ్. ఇది దేశ రాజకీయ మరియు సైనిక శక్తి కేంద్రంగా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ విడిపోతే పంజాబ్ స్వతంత్ర రాష్ట్రంగా మిగిలిపోవచ్చు. కానీ ఇతర ప్రాంతాల స్వాతంత్ర ఉద్యమాలు పంజాబీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 3. విభజనకు దారితీసే కారణాలు. పాకిస్తాన్ విభజనకు దారితీసే అనేక కారణాలున్నాయి. ఇవి దేశం ఎదుర్కొంటున్న బహుముఖ సంక్షోభాల్ని ప్రతిబింబిస్తాయి. ఆర్థిక సంక్షోభం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంగా సంక్షోభంలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి తాజాగా 2.4 బిలియన్ల రుణం పొందినప్పటికీ దేశం దివాళా ప్రమాదంలో ఉంది. ఎక్స్లోని ఒక పోస్టు ప్రకారం పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీలో దేశంలో ఆర్థిక వనరులు, మిసైల్స్ మరియు యుద్ధ విమానాల కొరత గురించి వ్యాఖ్యానించినట్టు పేర్కొన్నారు. అయితే ఈ వాదనలు ధృవీకరించబడలేదు. ఆర్థిక సంక్షోభం సామాన్య ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇది స్వాతంత్ర ఉద్యమాలకు ఊతమిస్తోంది. రాజకీయ అస్థిరత. పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో అస్థిరత మరియు సైన్యం యొక్క ఆధిపత్యం, దీర్ఘకాల సమస్యలు, ప్రజాస్వామ్య సంస్థలు బలహీనంగా ఉండడం, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం సన్నగిలడం వంటివి దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. వివిధ జాతీయవాద ఉద్యమాలు ఈ బలహీనతను ఉపయోగించుకుంటున్నాయి. సైనిక ఒత్తిడి. భారతదేశంతో జరుగుతున్న సైనిక ఘర్షణలు పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ వంటి భారతదేశ దాడులు పాకిస్తాన్ సైన్యం యొక్క బలహీనతల్ని బయటపెట్టాయి. అదే సమయంలో బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తుంఖ్వాలో అంతర్గత తిరుగుబాట్లు సైన్యాన్ని 2 ముఖాల యుద్ధంలో నిమగ్నం చేస్తున్నాయి. అంతర్జాతీయ ఒత్తిడి. పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతోంది. భారతదేశం దాని దౌత్యపరమైన ప్రభావాన్ని ఉపయోగించి పాకిస్తాన్ను ఉగ్రవాదానికి సంబంధించిన అంశాల్లో ఒంటరిగా చేయడానికి ప్రయత్నిస్తోంది. సౌదీ అరేబియా, టర్కీ మరియు ఇరాన్ వంటి దేశాలు ఈ ఘర్షణలో శాంతి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ చైనా మాత్రమే పాకిస్తాన్కు స్థిరమైన మద్దతు ఇస్తోంది. అయినప్పటికీ చైనా మద్దతు కూడా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఆ దేశం భారతదేశంతో ఆర్థిక సంబంధాల్ని కాపాడుకోవాలి అనుకుంటోంది.
4. విభజన యొక్క సాధ్యమైన పరిణామాలు. పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోతే దాని పరిణామాలు దక్షిణాసియా ప్రాంతంలో గణనీయమైన మార్పులకి దారితీస్తాయి. భారతదేశంపై ప్రభావం. పాకిస్తాన్ విభజన భారతదేశానికి వ్యూహాత్మక ప్రయోజనం కలిగించవచ్చు, ఎందుకంటే ఇది దీర్ఘకాల శత్రువుని బలహీనపరుస్తుంది. అయితే కొత్తగా ఏర్పడే రాష్ట్రాలతో సరిహద్దు సంబంధిత సమస్యలు మరియు ఉగ్రవాద బెదిరింపులు కొనసాగవచ్చు. అంతర్జాతీయ భద్రత. పాకిస్తాన్ యొక్క అణ్వాయుధాల నియంత్రణ అనిశ్చితంగా మారచ్చు. ఇది అంతర్జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించవచ్చు. ఈ అణ్వాయుధాలు తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రాంతీయ అస్థిరత. బలూచిస్తాన్, సింధ్ మరియు పష్తూనిస్తాన్ వంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రాంతీయ శక్తి సమతుల్యతని మార్చవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు చైనా వంటి దేశాలు ఈ కొత్త రాష్ట్రాలపై ప్రభావం చూపడానికి ప్రయత్నించవచ్చు. మానవ సంక్షోభం. విభజన ప్రక్రియలో గణనీయమైన హింస, వలసలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉంది. ఇది దక్షిణాసియాలో మానవ సంక్షోభానికి దారితీస్తుంది. 5. భారతదేశం యొక్క వైఖరి. భారతదేశం పాకిస్తాన్పై గట్టి వైఖరిని కొనసాగిస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సౌదీ అరేబియా మరియు ఇరాన్ విదేశాంగ మంత్రులతో సమావేశాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క దృఢమైన నిలువను వివరించారు. భారతదేశం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఒంటరిగా చేయడానికి దౌత్యపరమైన ప్రయత్నాన్ని తీవ్రతరం చేసింది. అదే సమయంలో భారత సైన్యం ఏదైనా ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకు అధిక సన్నద్ధ స్థితిలో ఉంది. 6. నిర్ణయం. పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోతుందనే ఊహాగానాలు ప్రస్తుత పరిస్థితుల్లో అతిశయోక్తి కాకపోవచ్చు, ఎందుకంటే దేశం అనేక అంతర్గత మరియు బాహ్య సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, జాతీయవాద ఉద్యమాలు మరియు భారతదేశంతో జరుగుతున్న ఘర్షణలు ఈ విభజనకు దారితీసే కీలక అంశాలు. అయితే ఈ ప్రక్రియ ఎంత సమయం తీసుకుంటుంది లేదా అది ఎలా జరుగుతుంది అనేది అనిశ్చితంగా ఉంది. ఈ పరిణామాలు దక్షిణాసియా రాజకీయ భూమికని గణనీయంగా మార్చగలవు. కాబట్టి అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని దగ్గరగా గమనించాల్సిన అవసరం ఉంది.